నాగు బాల నాగు పానుగంటి పతివ్రత. ఏయ్ సంగు, ఫకీర్ చూసావా ఈ మాయల పకీర్ యొక్క ప్రతాపం? చూశాను ఫకీర్, నువ్వు ఇంత అందంగా ఉంటావు నేను అస్సలు అనుకోలేదు. ఏయ్ మరేమనుకున్నావు ఈ పకీర్ అంటే? మనిషి అనుకున్నాను, కానీ నా గంగిరెద్దులాగా తయారవుతాను నేను అస్సలు అనుకోలేదు ఫకీర్. నేను అనుకున్నట్లే అంటున్నావు. ఏమిటో నీలాంటి మట్టి బుర్రలకు అంతూ పంతూ తెలియని నాటకం ఆడుతున్నాడు ఈ పకీరు. ఏం ఆడుతున్నావు నాటకం? అది సరే కాని ఈ కుక్క ఎవరో తెలుసా? కుక్కే కాదు కాదు, నీ అక్క, నీ చెల్లి. నా చెల్లెలా? నీ చెల్లి ఎక్కడ పుల్లిస్తే నాకే గజ్జి కుక్కని తెచ్చి నాగంట నాకు దాన్ని మూతిని. నువ్వే నాకు. అది సరే నన్ను అర్థం చేసుకోవాలంటే కనీసం 1000 మంది బృహస్పతులైనా దిగి రావాలి. అవునవును తెలుసా? తెలుసు. ఆంజనేయుడి తర్వాత అంతటి వాడి నువ్వే, కాకపోతే తోకొక్కటే తక్కువ. కోతి వెధవ అశోకవనములో సీతమ్మ వారిని చూసి ఒట్టి చేతులతో తిరిగి వచ్చాడు. సంజీవ పర్వతాన్ని అవలేలగా తేగలిగిన వాడు సీతమ్మ వారిని భుజాన పెట్టుకుని తేలేకపోయాడా? అసలు ఈ కవులక తెలివి తక్కువ దద్దమ్మలు చిత్త కథలతో తాటాకులన్నీ ఖరాబు చేశారే. పోతే ఆ రావణుడు వాడు ఒక లేవలేని పంత, అప్రాచ్యపు సొంట. వాడొక వీరుడు, వీడొక దేవుడు. చూసావా ఈ మాయల పకీర్ యొక్క ప్రతాపం? గంగిరెద్దు వేచాడమ్మా, తింటా పకీర్. చూసుకున్న తడాకయని శంకుది గంట
వేషం లేకుండా ఆడటం కరెక్ట్ కాదు. వచ్చిన ప్రేక్షకులకు, కళాకారులకు, ఎక్కడైనా గన్నారం వెంకటేశ్వర రెడ్డి గారు, కర్పూరపు హనుమంతరావు గారు, విలేకర్ సీని గారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదో 2 బిట్లు అందామని ఆడారు. వేషం లేకుండా ఆడటం కరెక్ట్ కాదు.